న్యూ గురించే చెప్పుకుంటూ వచ్చారు. 40వ యెషయా 40:31 But they that wait upon the Lord shall renew their strength, they shall mount up with wings as eagles, they shall run and not be weary, and they shall walk and not faint. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షి చదవండి అమ్మా, చదవండి. పైకి ఎగురుదురు, వారు వాళ్ళ అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. పక్షిరాజుకు ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక గుణం ఉంది. పక్షిలో రారాజు గ్రద్ద, ఇందాక ముందు చెప్పినట్టు. దేవుని యొక్క సింహాసనం మోసేటువంటి కెరూబులు, 4 కెరూబులకి 4 ముఖములు ఉంటాయి. మొదటి ముఖము సింహముఖము, రెండవ ముఖము ఎద్దు ముఖము, మూడవ ముఖము గ్రద్ద ముఖము, 4వ ముఖము మనుషు ముఖం. అటు ఇటుగా చెప్పచ్చు, కానీ ఇది అన్నమాట. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. 4కి 4 విషయాల్లో చాలా మంచిగా మనం ధ్యానిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. ధ్యానిస్తే దానిలో ఉన్నటువంటి గొప్ప ఆలోచనలు మనం ఎరగచ్చు. పక్షిరాజు అని ఇందాక దేవదేవుడే తనని తాను పక్షిరాజుగా తనని పోల్చుకున్నాడు. ఎందుకంటే పక్షిరాజు చాలా విచిత్రమైనటువంటి పక్షి. తన యొక్క పిల్లలకు ఎగరడానికి నేర్పడానికి అది ఏం చేస్తుంది అంటే, కొండల యొక్క ఎత్తులో అది తన యొక్క పిల్లల్ని పొదుగుతుంది. అది పెరిగిన తర్వాత వాటికి ఆ యొక్క ఎగరడం నేర్పించడానికి ఆ కొండ శిఖరానికి మోసుకెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టినప్పుడు ఆ వదిలిపెట్టిన సమయాల్లో ఇదే మాట ద్వితీయోపదేశ ఖండంలో ఉంటది. పక్షి గూడు రేపినట్టు మీ గూడుని రేపాను అన్న మాట మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఆ ఉన్నత శిఖరం నుండి ఇవి భయపడిపోయి మా తల్లి వదిలేసింది, మా తండ్రి వదిలేశాడు అని రెక్కలు చాపి కొట్టుకుంటూ ఎక్కడో తగిలేస్తాయి అన్న తరుణంలో అత్యద్భుతంగా ఆ పక్షిరాజు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వచ్చి వాటి యొక్క రెక్కల మీద మోసుకుంటూ మళ్ళీ శిఖరానికి తీసుకెళ్తాయి. శిఖరానికి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాయి. దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు మన పరిస్థితుల్ని అధిగమించి ఎగిరి మన పరిస్థితుల మీద జయాన్ని ఇవ్వడానికి ఆ పరిస్థితుల గుండా నన్ను తీసుకుని వెళ్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ఆ 4వ వ్యక్తి కనబడడానికి, టు షో ఫోర్త్, టు మేనిఫెస్ట్, టు సీ ద 4th మ్యాన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద 3 men. అనగా ఈ 3 మధ్యలో 4వ వ్యక్తిగా కనపరుచుకోవడానికి వారు ఆ యొక్క అగ్నిగుండంలో కాలు వేయాల్సి వచ్చింది. అంటే నూతన బలము, నూతన కార్యాలు, నూతనమైనటువంటి నీ జీవితంలో జరగాలంటే దేవుడు అనుమతించేటువంటి ఆ పరీక్షలలో దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు. దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇండ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, అనగా ఆంతరికంగా ఆయన ఆత్మ దేవుడు నీలో నాలో వసిస్తున్నాడు. సెయింట్ ప్యాట్రిక్ అనేటువంటి దైవజనుడు ఏమన్నాడంటే, ద లార్డ్, అతను ఒక బానిసగా ఒక ఐర్లాండ్ అనేటువంటి తెగవారు, తనని దేశంలో ఉన్నటువంటి తెగవారు తన కిడ్నాప్ చేసుకుని తను చాలా చిత్రహింసలు పెట్టి ఒక షెపర్డ్ బాయ్ గా చేసినప్పుడు అతడు తన తండ్రి గొప్ప డీకన్, గొప్ప సెనేటర్. అయితే ఏముంది, ఏమీ లేదు, తనకి దేవుని గురించి ఏం తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితుల్లో దేవుడుని అతడు ఎలాగా చేసుకున్నాడంటే, the Lord walks before me, the Lord walks behind me, the Lord is beside me, the Lord is around me, the Lord is inside me. ఇలా చెప్పుకుంటూ in the land of captivity, బానిసత్వంలో ఉన్న దేశంలో దేవుడు నాకు గొప్ప స్వతంత్రాన్ని ఇచ్చాడని. కొన్నిసార్లు పక్షిరాజు ఆ గూడును చెరిపినప్పుడు తల్లికి కూడా ఇష్టం ఉండదు తన పిల్ల బాధపడాలని. కానీ ఆ తల్లి యొక్క ఆ యొక్క ఆలోచన ఏంటంటే, నా పిల్లలకి నాకన్నా ఎత్తైన ఎత్తులో ఎగరాలి, విహరించాలి, అవి అటువంటి అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలని. పక్షిరాజు, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దట్ స్ట్రెంగ్త్. తమ దేవుని కొరకు ఎదురు చూచు వారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఈజ్ నెవర్ వేస్టింగ్. వెయిటింగ్ గురించి మనం ఆలోచించినప్పుడు ఒక 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి గ్రద్ద తన యొక్క యవ్వన దశ నుండి చాలా ముసలి దశలోకి వెళ్ళిపోతుంది.
ఇటువంటి దశలోకి వెళ్ళినప్పుడు అది ఉన్నత శిఖరానికి వెళ్ళిపోతుంది గ్రద్ద. ఆ పక్షిరాజు వెళ్ళిపోయి ఆ యొక్క బండబారినటువంటి ముక్కు, ఆ యొక్క రెక్కలు ఏం చేస్తుందంటే మిగతా పక్షులు వచ్చి ఆ రెక్కల ఈకల్ని లాగేస్తా ఉంటది. చాలా నొప్పి, చాలా బాధ. ఈ యొక్క ముక్కు ఏదైతే ఉందో బండబారిపోయిన ముక్కు ఆ యొక్క కొండ రాళ్ళకు కొట్టి 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 అది ఎరగొడేస్తుంది. ఈ యొక్క 40 రోజులు అది చాలా వేదన పడుతుంది, చాలా శ్రమ గుండా వెళ్తుంది, చాలా భయంకరమైనటువంటి ప్రక్రియ గుండా వెళ్తుంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు మనము మన జీవితంలో మనం ఒక ఉన్నత దశలోకి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ఎ ప్రాసెస్. మనం ప్రక్రియ గుండా వెళ్ళాలి. ప్రక్రియ లేకుండా మన జీవితంలో ఎటువంటి విధంగా ఒక ప్రమోషన్ అనేది మనం చూడలేం. ఇఫ్ దేర్ ఇస్ నో ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్ దేర్ విల్ బి నో ప్రమోషన్. మన జీవితంలో ఆ ప్రక్రియ గుండా వెళ్ళాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తన నరరూపధారి అయి చిన్న కణముగా మారి తల్లి గర్భంలో జనించి ఆయన ఆ యొక్క మనుషుని యొక్క జీవితం జీవించి he was 100% man, 100% God. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన ఆకలి కొన్నాడు, కానీ 5,000 మందికి ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన నిద్ర, ఆయనకి విశ్రాంతి కోరుకున్నాడు మనుషుగా. కానీ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవదేవునిగా ఆయన మీ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకలాగే అలసిపోయి సొలసిపోయాడు. అయితే అలసిన వారికి ఆయన ఏం ఇస్తున్నాడు? విశ్రాంతిని ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆయన దప్పికొన్నాడు. దాని ద్వారా ఏం పొందాడు? దప్పిగొనుల వారలారా, దేవునిగా దప్పిగొనుల వారలారా నా యుద్ధకు రండి, నేను మీ యొక్క దప్పికను తీరుస్తాను, మీ యొక్క జీవజలపు ఊట మీ కడుపులోండి ఉబుకుతుంది అన్నాడు. అంటే గాడ్ హ్యాస్ టు గో త్రూ ద ప్రాసెస్. మన దేవుడే ప్రక్రియ గుండా వెళ్ళాలి. నువ్వు నేను దానికి ఏమి మినహాయింపు కాదు. ఈ యొక్క గ్రద్ద ఎప్పుడైతే ఆ ముక్కుని కొట్టుకుంటుందో, ఆ ఈకలను పీక్కుంటుందో, బోడిదైపోతుందో, అది చాలా శ్రమ గుండా వెళ్తుంది, చాలా వేదన గుండా వెళ్తుంది, చాలా దుఃఖం గుండా వెళ్తుంది. కానీ కొన్ని రోజులైన తర్వాత ఇట్ విల్ రైజ్ లైక్ ఏ ఫినిక్స్. ఫినిక్స్ పక్షి ఏ విధంగా నూతన బలం పొందుకుంటుందో, ఆ యొక్క అద్భుతమైనటువంటి నూతన ఈకలు దాని యొక్క చర్మం నుండి ఎదగడం ప్రారంభిస్తుంది. ఏ విధంగా అయితే సంసోను గుండు చేయబడి తన అభిషేకాన్ని కోల్పోయాడు, కానీ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి తన యొక్క ఎంటుకలు మళ్ళీ పెరగడం తను గమనించాడు. దేవుడు ఎడబాసిన దేవుడు ఇప్పుడు తనతో ఉన్నాడని గమనించాడు. ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళాడు. అది దేవుని చిత్తమైతే కాదు, కానీ సంసోను చేసినటువంటి చిన్న తప్పిదం ఏంటంటే ఆ పాపాన్ని తన జీవితంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం, ఎప్పుడైతే ఈ పక్షి ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తుందో, ఆ 40 రోజుల తర్వాత 40 అనేటువంటిది పరీక్షకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఓడ 40 రోజులు 40 రాత్రులు మహా గొప్ప ప్రళయ వర్షం కురిపించాడు దేవుడు. అట్టి విధంగానే ఏలియా 40 రోజులు 40 రాత్రులు నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ సీనాయి పర్వతం మీద 40 రోజులు 40 రాత్రులు మోషే కొండ మీద 2 సార్లు ఉన్నాడు. ఈ యొక్క 40 అనేటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు యాత్ర చేశారు. 40 రోజులు వారు వేగు చూశారు. దిస్ ఆల్ స్పీక్స్ అబౌట్ టెస్టింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ జనుని యొక్క జీవితంలో, దేవునిని నమ్ముకున్న వారి జీవితంలో ఈ యొక్క పరీక్ష అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడైతే ఈ గ్రద్ద ఆ యొక్క ఈకలు పోతాయో, తన ముక్కు నుండి భయంకరమైనటువంటి ఆ కొట్టుకున్నప్పుడు బ్లడ్ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే అది వెయిట్ చేస్తుంది. అదిగో నూతనమైన ముక్కు దాని ముక్కు గుండా వస్తుంది. ఇప్పుడు అది ఏదైతే ఇరిగిపోయిన ముక్కుకి ప్రతిగా నూతనమైన ముక్కు వస్తుంది. అంతేకాకుండా పోయినటువంటి ఈకలకు బదులుగా నూతనమైనటువంటి రెక్కలు దానిలోంచి వస్తాయి, నూతనమైనటువంటి ఫెదర్స్, ఆ యొక్క ఈకలు పెరగడం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అది నూతనంగా సమస్తాన్ని రెస్టోర్ చేసుకుంటుందో, ఎప్పుడైతే సమకూర్చబడుతుందో, ఇంతకు ముందు కన్నా అత్యధికమైనటువంటి శక్తితో, యవ్వన బలముతో అది మళ్ళీ పైకి విహరిస్తుంది. హల్లెలూయా. ఇది చెప్పి నేను ముగించేస్తాను. పక్షిరాజుకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప ఇది ఏంటంటే, అది జనరల్ గా
భయంకరమైనటువంటి తుఫాను గాలులు, టొర్నాడోస్ వస్తే మిగతా పక్షులు భయపడిపోయి గూళ్ళో ఉంటాయి. తద్వారా ఏంటంటే గూళ్ళు కొట్టబడి అవి చచ్చిపోతాయి పక్షులు. కానీ పక్షిరాజు మటుకు ఆ సుడిగాలికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఈ సుడిగాలి ఇలాగ వస్తున్నప్పుడు దాని యొక్క పక్షి రాజు యొక్క రెక్కలు కూడా చాలా అద్భుతమైనది. ఇది ఫిజిక్స్ లో ఉంటది, బయాన్ ఫోర్స్ అని. ఎప్పుడైతే అది వెళ్తుందో ఆ యొక్క థర్స్ట్, అప్వర్డ్ థర్స్ట్ అంటారు, ఆ యొక్క కింద నుండి వచ్చేటువంటి పైకి వచ్చేటువంటి ఆ ఫోర్స్ మూలాన ఆ రెక్కలు ఆ టొర్నాడోకి పైకి ఎగిరిపోతారు. అంటే పక్షిరాజు దేనికి సూచన అంటే శ్రమలను చూచి భయపడదు, ఎక్కడా చూసి కాంప్రమైజ్ అవ్వదు. భయమే దాని యొక్క బ్లడ్ లైన్ లో లేదు. పక్షిరాజు అందుకే దట్స్ వై దట్స్ ఈస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్ అనందుకే దానికి పక్షిరాజు అనేటువంటి పేరు వచ్చింది. భయము దాని యొక్క డిఎన్ఏలో లేదు, భయము దాని యొక్క కనుల్లో ఉండదు, భయము దాని యొక్క ఏంటంటారు బ్లడ్ లోనే లేదు. అటువంటి పక్షిరాజు ఆ యొక్క సుడిగాలికి వ్యతిరేకంగా వెళ్ళి సుడిగాలి పైకి విహరించి సుడిగాలి క్రింద ఏం జరుగుతుందో చూస్తా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు నూతన బలము, నూతన సృష్టిగా చేయబడినటువంటి నువ్వు నేను అట్టి కృప, అట్టి కార్యాలు, అట్టి శూర కార్యాలు చేయాలంటే we need to wait upon the Lord. ప్రార్థనలో మనం గమనించాలి, వెయిట్ చేయాలి, ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలి. వాక్యం చెప్పాలా, ప్రభు శక్తిని పొందుకోవాలి. దేవునికి సువార్త ప్రకటించాలా, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. మన స్థితిగతులు మారాలా, దేవుని శక్తిని పొందుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మీరు పై నుండి మీకు శక్తి కలుగునంత వరకు మీరు ఆ యొక్క వేచి ఉండండి, వెయిట్ అపాన్ ద లార్డ్ అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తారు. సో ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ. మనం ఈ యొక్క ప్రార్థనా కూటంలో మనం దేవుని యొక్క శక్తిని పొందుకుని అటు రీతిగా దేవుడు మనకి సహాయం చేసి కాపాడును గాక. నాకు ఇచ్చిన సమయం 9:02 వచ్చింది, నా టైం ప్రకారం 9:15కే ముగించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.